మీ సీజన్‌లో నీకు నచ్చని కంటెస్టెంట్ ఎవరు? నచ్చనియా? ఎవరు నచ్చకుండా లేరు. అందరూ ఇష్టమే. ఆహా! నచ్చకుండా ఎవరు ఉండరు. అదేంటి ఏమంటారు? ఆళ్ళకేమైనా నాతో శత్రుత్వం ఉండడానికి మీ ఇద్దరం ఏమైనా ఎప్పటినుంచో కొట్టుకుంటున్నామా? సరే హౌస్‌లో నీకు నచ్చని కంటెస్టెంట్. హౌస్‌లో నచ్చని కంటెస్టెంట్ ఎవ్వరు లేరు. హౌస్‌లో ఉన్నప్పుడు. హౌస్‌లో ఉన్నప్పుడా? హౌస్‌లో ఉన్నప్పుడు నాకు నిజంగానే ఫిఫ్త్ వీక్‌లో బర్నీ అన్న నచ్చలే. నచ్చలే. ఆ బెడ్ ఎందుకు? టాస్క్ అది అయింది గదా! హ్మ్. అప్పుడెక్కడో నాకు టార్గెట్ చేసినట్టు అనిపించిందనమాట. హ్మ్. హ్మ్. అండ్ అట్లా అవుతూ బిగ్ బాస్ బజ్‌లో అంటే నాకు ఇమ్యూనిటీ వచ్చే ఛాన్స్ ఉంది. హ్మ్. బట్ ఆయన తోయడం వల్ల సమ్‌వేర్ ఐ లాస్ట్ దట్ ఇమ్యూనిటీ అండ్ అట్లా డేంజర్ జోన్‌లోకెళ్ళడం. అండ్ బిగ్ బాస్ బజ్‌లో గూడా నాకు వీడియో క్లిప్ చూపిచ్చారనమాట. నాకు హెల్త్ బాలేదు. హ్మ్. నేను పడిపోయినా. సో, నాకు హెల్త్ బాలే. నాకు బ్యాక్ పెయిన్ అది సివియర్‌గా ఉండే. హ్మ్. అందుకని చెప్పి నేను ఇట్లా వాళ్తూ కూర్చునేదాన్ని. అది నాకు తెలుసు నేను మెడికల్ రూమ్‌కెళ్తూ వచ్చేదాన్ని. చూస్తున్నారు వాళ్ళందరూ. బట్ ఆ అంత యాటిట్యూడ్‌తో కూర్చుంది చూసావా అని అన్నప్పుడు, ఓహ్! అతనికి ఇంత బ్యాడ్ ఒపీనియనే ఉందా అని చెప్పి నాకు అప్పుడు హ్మ్. నచ్చలేదు గానీ, బట్ తర్వాత ఆయన నిజంగానే జెన్యూన్‌గా అపాలజైజ్ చేశారు. అసలంత పెద్ద అతనా ఒక ఛాన్స్ వచ్చినప్పుడు 13థ్ వీక్, 14థ్ వీక్‌లో హ్మ్. నాకు చెప్పారు. ఈ వీక్ రిగ్రెట్ అయితున్నాను. సో, ఆ వీక్‌లో నచ్చలేదు గానీ తర్వాత అందరితో కూడా బాగున్నాను. బానే ఉన్నారు.